ఒక డిస్క్లైమర్, ఈ వీడియో మీద అడ్డగోలుగా కామెంట్ చేసేటప్పుడు ఇంకొక 2 వీడియోలకు సంబంధించిన టైటిల్స్ చెప్తాను. అది జగన్కి పీకే షాట్, పీకేపై జగన్ సైన్యం ఆగ్రహం. ఆ 2 చూశాక నెగిటివ్ కామెంట్ చేయదలుచుకుంటే చేయండి. నేను ఎప్పుడు చెప్తా, ఇప్పుడు వీడియోలో కొన్ని వైరల్ అవుతుంటాయి. ఆ వైరల్ అయిన వీడియోని అది చేసేది ఆయా వాళ్ళ అవసరాన్ని బట్టి, దాన్ని బేస్ చేసేసుకుని తిట్టిపోయడం అనేది ఒక అలవాటు, లేకపోతే ఏదో ఒక వైపుకి తోసేయడం అనేది ఒక అలవాటు. నేనైతే ఖచ్చితంగా పక్కాగా న్యూట్రల్గానే వెళ్తాను. అది నాకు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసినటువంటి అంశం. ఎవడో ఏదో వాగుతాడని వాడి కోసం అంటూ నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను, వైసీపీకి సంబంధించి ఎందుకు తోస్తారంటే వైసీపీ వాళ్ళకు ఉన్నది ఒక మీడియా, ఒక పేపర్, ఒక ఛానల్, వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి సంబంధించి నేను కొంచెం ఇందులో ఉన్న పాజిటివ్స్ కూడా చెప్తాను కాబట్టి తోసేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరి దాంట్లో పాజిటివ్ ఉన్నా, చంద్రబాబులో ఉన్న పాజిటివ్ ఉన్నా చెప్తాను, పవన్లో ఉన్న పాజిటివ్ అని, నెగిటివ్ అందరిలో ఈ చెప్తాను. ఇది ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సంబంధించి ఇంతకుముందే చెప్పాను నేను, ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాట మీద చర్చ జరగాలి తప్పించి ప్రశాంత్ కిషోర్ని దూషిస్తే ఉపయోగం ఏంటి? అది ఖచ్చితంగా వైసీపీకి షాక్ తగిలింది. కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మిస్ అయిన లాజిక్ ఒకటి ఉంది. ఉద్యోగాలు ఇట్లాంటి వాటి గురించినే యువత ఆలోచిస్తారు, డబ్బులు ఇస్తే దాని గురించి ఏమీ ఆలోచించరు అన్నటువంటి. అక్కడ మిస్ అయిన లాజిక్ అని ఎందుకన్నానంటే, హైదరాబాదులో అభివృద్ధే కదా ఎజెండా. తెలంగాణ 10 ఏళ్ల నుంచి రాసుకొచ్చిన పత్రికలని అభివృద్ధి జరిగిందనే కదా. అక్కడ ఉద్యోగాలు కూడా అక్కడ ఎక్కడి నుంచి కూడా ఉద్యోగాల కోసం అక్కడికే కదా పోతుంది. బోలెడన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి కదా, బోలెడంత దానికి తోడు సంక్షేమం కూడా చేశారు కదా అక్కడ. కానీ కేసీఆర్ని ఎట్టగద్ది దించేశారు. అతను చేసినంత సంక్షేమం అంతకుముందు కాంగ్రెస్ ఎప్పుడైనా చేసిందే జీవితంలో? అతని హయాంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చంద్రబాబు హయాంలో కంటే ఎక్కువ వచ్చినాయి, రాజశేఖర రెడ్డి హయాంలో కంటే ఎక్కువ వచ్చినాయి, లేదా వాళ్ళతో సమానంగా వచ్చినాయి అనుకుందాం. అంటే డెవలప్మెంట్ చేసుకొచ్చాడు. ఉద్యోగాలకి అన్ని రాష్ట్రం నలుమూలల నుండి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగాలకు అక్కడికి వెళ్ళారు. మరి ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్? ఇది ఒక మిస్ అయిన లాజిక్. రెండో పాయింట్, సంక్షేమం. కేసీఆర్ సంక్షేమం చేసి అందరికీ అన్న దగ్గర మిస్ అయ్యాడు. రైతు బంధు రైతులకి మాత్రమే ఇచ్చాడు, అది కూడా ధనవంతులైన రైతులకి ఎక్కువ వచ్చినాయి, పేద రైతులకు తక్కువ వచ్చినాయి. రైతు కూలీలు, కౌలు రైతులు ఇట్లాంటి వాళ్ళకి లేదు. డ్వాక్రా వాళ్ళని అసలు పట్టించుకోవాలి, మహిళల్ని. ఇప్పుడు ఏ ప్రాతిపదికన మీరు చూడండి, సింపుల్ లాజిక్. ఈ అభివృద్ధి ప్రాతిపదికన ఓట్లన్నీ హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్, అందుకనే బీఆర్ఎస్ అక్కడ గెలిచింది. సంక్షేమం అన్నటువంటి ప్రాతిపదికనే ఓట్లు రూరల్, అంటే వాళ్ళకి అందేని సంక్షేమం, వాళ్ళకి సంక్షేమం అందలేదన్న కసి, కాంగ్రెస్ ఇస్తానన్న సంక్షేమం మీద ఆశ, ఆ సూపర్ 6 పథకాల మీద ఆశ, బస్సుల్లో ఫ్రీ, నెలకి 2,500 రూపాయల డబ్బులు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, కరెంట్ 200 యూనిట్లు ఫ్రీ, ఇట్లాంటి వాళ్ళని టచ్ చేయని. అందుకనినే రూరల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ ఇంపాక్టే కాంగ్రెస్కి 64 వచ్చినాయి, బీఆర్ఎస్కి 39 వచ్చినాయి. ఇది అసలు లాజిక్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనైనా సేమ్. చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడన్నటువంటిది మిడిల్ క్లాస్లో ఉంటుంది, లేబర్లో జగన్ వచ్చాక తమకి బాగా లబ్ధి చేకూరిందని ఉంటుంది. చేకూరనటువంటి వర్గాలకి, అంటే ఇంకా రాబోయే రోజుల్లో చంద్రబాబు ఇస్తాడన్న నమ్మకం అన్నటువంటిది ఇక్కడ ముఖ్యం. చంద్రబాబు ఇస్తాడు, ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు, ఆయన ఇస్తారని నమ్మితే వాళ్ళు అటుకి టర్న్ అయితే విజయ అవకాశాలు చంద్రబాబుకు ఉంటాయి. అలా కాకపోతే మైనస్. ఎందుకంటే ఇక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ 1,60,00,000 కుటుంబాలు ఉంటే వైట్ రేషన్ కార్డులో 1,50,00,000 ఉన్నాయి. అక్కడ వచ్చేటప్పటికి 30%, 40% ఉన్నాయి. అది తేడా అక్కడికి ఇక్కడికి. సరిగ్గా విశ్లేషించుకుంటే ప్రతి దాంట్లో మంచి చెడు 2 కూడా ఉంటాయి. ఇక్కడ జగన్ గెలిచేస్తాడు చంద్రబాబు, మధ్యతరగతిలో చంద్రబాబు మీద నమ్మకం ఎక్కువ ఉంది, పేదల్లో జగన్ మీద నమ్మకం ఎక్కువ ఉంది. వాస్తవం ఇది. కాదనుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళది.